అసలు ఏమైంది రాజు? మంచి ఇన్కమ్ వచ్చే పని, కనిష్క మీద నువ్వు కక్ష తీర్చుకునే పని, అన్నిటికీ మించి మీ అమ్మగారి ఆపరేషన్కి నువ్వు డబ్బు కూడబెట్టగలిగే అద్భుతమైన పని. దీన్ని వదిలేస్తానంటావేంటి? మనం ఇలాగే కొనసాగితే ఏదో ఒక రోజు ఖచ్చితంగా దొరికిపోతామేమో అనిపిస్తోంది కృష్ణ. ఏ పనిలో అయినా రిస్క్ ఖచ్చితంగా ఉంటుంది. రిస్క్ లేకపోతే అద్భుతాలు సృష్టించలేం. ఇది నిజం. మనం అద్భుతాలు సృష్టిస్తామో లేదో తెలీదు, కానీ దొరికిపోతే మాత్రం అనవసరమైన సమస్యల్లో ఇరుక్కుంటాం. అసలు ఏమైంది రాజు? ఉన్నట్టుండి ఎందుకిలా మారిపోయావు? ఇంట్లో కొన్ని అనుమానాలు మొదలయ్యాయి. ఎలాంటి అనుమానాలు? నా మెడ మీద పడ్డ గాయం గురించి నా మరదలు నొక్కి నొక్కి అడుగుతోంది. నా తమ్ముడు రాహుల్కి కూడా నా మీద ఎందుకో అనుమానం వచ్చింది. అంతెందుకు, ఈరోజు నేను ఆఫీస్కి వస్తూ ఉంటే నా మరదలు నేనెక్కడ వర్క్ చేస్తున్నానో తెలుసుకోవడానికి నన్ను ఫాలో అవుతూ వచ్చింది. లక్కీగా నేను చూసుకున్నాను కాబట్టి తప్పించుకొని రాగలిగాను. వాళ్ళందరికీ ఇప్పుడిప్పుడే అనుమానాలు మొదలయ్యాయి అంటే ముందు ముందు ఆ అనుమానం పెనుభూతంలా పెరుగుతుంది. ఏదో ఒకరోజు మనల్నందరినీ పట్టుకునే వరకు తీసుకెళ్తుంది. దొరికిపోతామని తెలిసాక జాగ్రత్త పడ్డం మంచిది కదా అనుకున్నాను. నేను వెళ్తున్నాను కృష్ణ. నువ్వు వెళ్ళిపోతా అనగానే వెళ్ళిపో అని వదిలేస్తా అనుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నావు కృష్ణ? నాకు వెళ్ళిపోయే స్వేచ్ఛ లేదా? లేదు రాజు, నువ్విక్కడికి వచ్చేంత వరకే నీ ఇష్టం. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే అది నా ఇష్టం మీద ఆధారపడి ఉంది. కృష్ణ, అలా ఎలా మాట్లాడుతున్నావు? మనది ఒక చీకటి ప్రపంచం. ఆ ప్రపంచంలోకి రావడమే కానీ పోవడం అంటూ ఉండదు. ఇప్పుడు నువ్వు హఠాత్తుగా ఏదో నిజాయితీ పరువులాగా వెళ్ళిపోతానంటే నేను ఎలా వదిలేస్తాను? వెళ్ళిన వాడివి నువ్వు కుదురుగా ఉంటావా? ఇప్పుడు నీ మనసు మారినట్టే ఇంకోసారి మనసు మారచ్చు. మళ్ళీ అందరినీ పోలీసులకి పట్టించాలని నీకు అనిపించచ్చు. అంతవరకు తెచ్చుకోవడం నాకిష్టం లేదు. నేను అలాంటి పని ఎందుకు చేస్తాను చెప్పు? నీలాగే రోజుకొక నిర్ణయం తీసుకునే వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వేమైనా అనుకో, నాకు మాత్రం ఈ పని చేయటం ఇష్టం లేదు. ఎప్పుడో దొరికిపోతావనే భయంతో ఇప్పుడే వెళ్ళిపోతానంటున్నావు. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు కానీ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళావో నిన్ను మేమే పోలీసులకు అప్పగిస్తాం. ఏం మాట్లాడుతున్నావు కృష్ణ? చెప్పాను కదా, నేను రిస్క్ తీసుకోను. నాకు రిస్క్ వస్తుందనిపిస్తే అవతల వాడిని రిస్క్లో పడేస్తాను. ఇప్పుడు ఆలోచించుకో. ఎప్పుడో దొరికిపోతాననే భయంతో ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని వదులుకుంటావా, లేక ఇప్పుడే పోలీసులకి దొరికిపోతావా? రాజీబాబు గారు ఉన్నట్టుండి ఎటు వెళ్ళిపోయారు? నేను ఆయన్ని ఫాలో అవుతున్నానని ఆయనకి తెలిసిపోయి ఉంటుందా? అందుకే తప్పించుకోవడానికి ప్రయత్నించుంటారా? ఈరోజు ఎలాగైనా ఆయన ఎక్కడ పనిచేస్తున్నారో తెలుసుకుందామనుకున్నాను, కానీ కుదరలేదు. ఛ! ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు? మా ఆయన్ని ఫాలో అవుతూ వెళ్ళావా? అంటే అది అది అదేంటంటే
అడిగిన దానికి సమాధానం చెప్పవేంటి? మా ఆయన్ని ఎందుకు ఫాలో చేసావ్? అంటే ఇంకా నువ్వు ఆయన్ని అనుమానిస్తున్నట్టే కదా? ఇంకా ఆయన్ని నువ్వు నేరస్తుడిగా నిరూపించడానికి చూస్తున్నట్టే కదా? అది కాదక్కా, నేను చెప్పేది ఒక్కసారి విను. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అభి? సొంతింటి మనుషుల మీదే ఇంత నిందలు వేస్తావా? నా అనుకున్న వాళ్ళ మీదే నేరం మోపడానికి చూస్తున్నావా? రాజీవ్ నేదో విధంగా ఒక అపరాధి అని నిరూపించే వరకు నువ్వు నిద్రపోయేలా లేవే. ఇదంతా ఈ ఇంట్లో కొంతమంది పెద్ద మనుషులు ఇచ్చిన చనువు వల్లనే పెద్దమ్మా. ఎవరి గురించి మాట్లాడుతున్నావు వీరేంద్రి? నా గురించేనా? మరి లేకపోతే ఏంటి పెద్దనాన్న? మీరు తనని నెత్తికెక్కించుకున్నారు కాబట్టే ఇప్పుడు అభి ఇలా అందరి మీద కత్తి దూస్తోంది. మీరు అంత చనువిచ్చారు కాబట్టే ఇప్పుడు అభి ఇంట్లో చిచ్చు రేపే కార్యక్రమాలన్నీ చేస్తోంది. అమ్మా అభి, ఏంటమ్మా ఇదంతా? రాజీవ్ విషయం వదిలేయమని నీకు రాత్రే చెప్పాను కదా. మళ్ళీ మళ్ళీ రాజీవ్ విషయంలో నువ్వెందుకు కలగజేసుకుంటున్నావు? అది కాదు మావయ్య, ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతోంది. ఆ పొరపాటు ప్రభావం మళ్ళీ కుటుంబం మీద పడకుండా ముందు జాగ్రత్త తీసుకోవాలి. దానికోసమే నా ప్రయత్నం. నువ్వు పొరపాటు సరిదిద్దుతున్నట్టు లేదు. ఆ వంకతో అందరి దృష్టి నీ మీదకి మళ్ళేలా చేసుకుంటున్నావని అనిపిస్తోంది. అందువల్ల నాకే వస్తుంది అత్తయ్య. ఇరుగు పొరుగు సానుభూతి కోసం ఇంటి పైకప్పుకి నిప్పంటించుకున్నట్టు కుటుంబాన్ని ఉద్ధరించేస్తున్నావని, కుటుంబం కోసం కంటికి రెప్ప వేయకుండా కాపాడేస్తున్నావని అందరూ అనుకోవాలి. అంతే కదా? దానికోసమే కదా ఈ రాద్ధాంతమంతా. మీరు చెప్పినా చెప్పకపోయినా, అడిగినా అడక్కపోయినా కుటుంబానికి నా వంతు ఏం చేయాలో అది ఎప్పుడూ చేస్తాను. దాని గురించి నేను చెప్పుకోవాలని కాని, మీరందరూ గొప్పగా గుర్తించాలని కాని నేను ఏనాడు అనుకోలేదు, అనుకోను కూడా. మరి దేనికోసం ఇదంతా? నీ పనేదో నువ్వు చూసుకోకుండా వీళ్ళు తప్పులు చేశారు, వాళ్ళు పొరపాట్లు చేశారు అని అందరి వైపు వేలెత్తి చూపించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నావు. కానీ నీ గురించి నువ్వెప్పుడైనా ఆలోచించుకున్నావా? నువ్వెన్నిసార్లు అబద్ధాలు చెప్పావో, నువ్వెన్నిసార్లు కుటుంబాన్ని మోసం చేశావో నీకు గుర్తులేదా? ఈవిడ తప్పులు ఈవిడకు కనిపించలేదు. ఈవిడ కుటుంబాన్ని వెన్నుపోటు పొడిచినప్పుడు ఈవిడ చేసిన ఘోరాలు ఈవిడికి తెలియలేదు.